హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రొలాక్టిన్ హార్మోన్. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ వలన ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా కలుగుతాయా? ప్రొలాక్టిన్ హార్మోన్‌కి, ఫెర్టిలిటీకి గల రిలేషన్ ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నార్మల్‌గా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనకి బ్రెయిన్‌లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ ద్వారా రిలీజ్ అవుతుందనమాట. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్‌లో. ముఖ్యంగా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ వుమెన్‌లో, లాక్టేటింగ్ వుమెన్‌లో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివలన ఏంటంటే ప్రొలాక్టిన్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ సెక్రెషన్‌కి హెల్ప్ అవుతుందన్నమాట. ఇది నార్మల్ కండిషన్. అయితే కొంతమందిలో నార్మల్ ఇండివిడ్యువల్స్‌లో కూడా ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది అబ్నార్మల్‌గా రైజ్ అవుతూ ఉంటుంది. ఈ కండిషన్స్ ఏంటి అనంటే కొంతమంది ఏంటంటే ఎస్‌డిటీకి ఎక్కువగా మందులు తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎస్‌డిటీకి తీసుకున్న డ్రగ్స్ ఏమన్నా ఎక్కువగా తీసుకున్నా గానీ, లేదా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినా గానీ, లేదా యాంటీ డిప్రెసెంట్స్ లాంటి మెడికేషన్స్ ఎక్కువగా తీసుకున్నా గూడా బాడీలో ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి. అలానే ఇంకా అబ్నార్మల్‌గా థైరాయిడ్ డిసీజ్ ఉంది. అంటే హైపోథైరాయిడిజం లాంటి అబ్నార్మాలిటీ ఉన్నా గానీ, లేదా క్రానిక్‌గా కిడ్నీ డిసీజ్ ఉంది, క్రానిక్‌గా లివర్ డిసీజ్ ఉంది. ఇటువంటి ఇండివిడ్యువల్స్‌లో లేదా పీసీఓడీ ఉన్న ఇండివిడ్యువల్స్‌లో కూడా థైరాయిడ్‌తో పాటు ప్రొలాక్టిన్ కూడా కొంతవరకు రైజ్ అవుతుందనమాట. సో, ఇవి కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ అనమాట. అయితే ప్రొలాక్టిన్ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఫంక్షన్ ఏంటి అంటే ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎగ్ ప్రొడక్షన్ అండ్ మెచ్యురేషన్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే మగవాళ్ళలో కూడా స్పెర్మ్ ప్రొడక్షన్‌కి హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్‌గా రైజ్ అయినప్పుడు మేజర్‌గా ఎగ్ ప్రొడక్షన్ అనేది, ఓవ్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, ఈ హైపర్ ప్రొలాక్టినేమియా అంటాం. ఈ హైపర్ ప్రొలాక్టినేమియా ఉన్నప్పుడు ఓవ్యులేషన్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే ఇర్రెగ్యులర్‌గా సైకిల్స్ అనేవి ఉండటం, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయన్నమాట. మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండటం. అలానే ఎగ్ మెచ్యురేషన్ అండ్ ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుందన్నమాట. అయితే కొంతమందిలో ఈ ఓవ్యులేషన్ అనేది రెగ్యులర్‌గానే జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళలో ఏంటంటే ఓవ్యులేషన్ అండం రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది అవసరం మనకి. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్‌కి హెల్ప్ అవుతుందనమాట. సో, ఈ హైపర్ ప్రొలాక్టినేమియా కండిషన్‌లో మేజర్‌గా ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఏంటంటే ఈ లుటియల్ ఫేజ్ డిఫెక్ట్ అనేది ఉంటుందనమాట. ఈ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉండటం వలన ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండటం, షార్టర్ సైకిల్స్ ఉంటాయన్నమాట. ఎర్లీగా ఫ్రీక్వెంట్‌గా సైకిల్స్ వచ్చేయటం, ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగకపోవటం, ఇలాంటి ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం వీళ్ళలో. అయితే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎలా టెస్ట్ చేస్తాము? ఎలా తెలుస్తుంది మనకి ఉన్నట్లు అంటే, చాలామందికి ఎసిమ్ప్టమాటిక్‌గానే ఉంటారు. సింప్టమ్స్ ఏమీ ఉండవు. బట్ కొంతమందిలో సింప్టమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ బ్రెస్ట్ పెయిన్ ఉండటం, లేదా బ్రెస్ట్ నుంచి వైటిష్ మిల్కీ డిశ్చార్జ్ లాంటిది రావటం, ఇలాంటివి ఉంటాయి. అదే ప్రొలాక్టిన్ లెవెల్స్ అబ్నార్మల్‌గా రైజ్డ్‌గా ఉన్నాయి అంటే, లైక్ ప్రొలాక్టిన్ లెవెల్స్ మోర్ దాన్ థౌసండ్స్‌లో, హండ్రెడ్స్‌లో ఉన్నాయి. అటువంటి కండిషన్స్‌లో ఏంటంటే కొంతమందికి హెడేక్ ఉండటం, బ్లర్రెడ్ విజన్ ఉండటం, డిప్లోపియా లాంటి కండిషన్స్ అంటే డబుల్ విజన్, ఇలా వామిటింగ్స్, ఇలాంటి సింప్టమ్స్ అనేవి కూడా ఉంటాయి. ప్రొలాక్టిన్ టెస్ట్ అనేది మనం ఎలా చేస్తాము అనంటే, నార్మల్ ఇది సింపుల్ సీరం ప్రొలాక్టిన్ టెస్ట్ అనేది మనం చేసినప్పుడు మనకి ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎంతున్నాయి మన బ్లడ్‌లో అనేది తెలుస్తుంది. ఈ టెస్ట్ అనేది యూజువల్‌గా ఎర్లీ మార్నింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. దట్ టు డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ అనమాట. అంటే ఎర్లీ ఫోలిక్యులర్ ఫేజ్‌లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్‌లోనే ఈ టెస్ట్ చేస్తే రిజల్ట్స్ అనేవి యాక్యురేట్‌గా ఉంటాయన్నమాట. ఇలా ప్రొలాక్టిన్ లెవెల్స్ ఒకవేళ అబ్నార్మల్‌గా రైజ్ అయినప్పుడు ఇందాక చెప్పినట్టు థౌసండ్స్‌లో ఉన్నాయి వాల్యూస్ అన్నప్పుడు ఏంటంటే మనకి ఎంఆర్ఐ అనేది కూడా అడ్వైస్ చేస్తారు. ఎందుకు అంటే పిట్యూటరీలో ఏమైనా చిన్న చిన్న ట్యూమర్స్, మైక్రో ఎడినోమాస్ లాంటివి ఉన్నప్పుడు ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్‌గా రైజ్ అవుతాయన్నమాట. అటువంటి కండిషన్స్‌లోనే ఈ హెడేక్ గానీ, వామిటింగ్స్ కానీ, బ్లర్రెడ్ విజన్ గానీ, ఇలాంటి సింప్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, మనం ఫెర్టిలిటీ అయితే మగవాళ్ళలో కూడా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్‌గా ఉండటం వలన వాళ్ళలో సెక్షువల్ డిజైర్ అనేది తగ్గిపోవటం, గైనకోమాస్టియా అంటాం. మగవాళ్ళలో కూడా చెస్ట్ డెవలప్‌మెంట్ ఉండటం, లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ఎజాక్యులేటరీ డిస్‌ఫంక్షన్, తొందరగా అలసిపోవటం, ఫ్రీక్వెంట్‌గా ఎక్కువగా ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉండకపోవటం, ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో, మనం ఫెర్టిలిటీ ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి నార్మల్‌గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని, దాని తర్వాత ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ ఉంటుంది. థాంక్ యూ.